సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయంటే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి నార్త్ ఇండియా రైట్స్ ని గద్దల్లా ఎగరేసుకుపోతున్నారు. పుష్ప 2, గేమ్ చేంజర్, కల్కి 2898 దేవరా తాలూకు నార్త్ ఇండియా రైట్స్ 100 కోట్లకు దక్కించుకున్నారన్నారు. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయి. మన మూవీలకు ఉత్తరాదిన భారీగా డిమాండ్ ఉన్నా ఈ మధ్య వినిపించిన లెక్కలేవి కరెక్ట్ కాదని తెలుస్తోంది. అసలు లెక్కలు అంతకు మించేలా ఉన్నాయని తేలుతోంది. పుష్పరాజ్ రెండోసారి గెడ్డ మీద చేసి తగ్గేదే లేదంటే 200 కోట్లు రావాల్సిందేనా? అది కూడా ఒక నార్త్ ఇండియాలోనే. అవును, అనిత్ తడాని ఈ సినిమా నార్త్ ఇండియా రైట్స్ 200 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఇక మరో హిందీ నిర్మాత కరణ్ జోహార్తో కలిసి అనిల్ తడాని దేవర రైట్స్ని 130 కోట్లకు సొంతం చేసుకున్నాడన్నారు. అలానే కల్కి మూవీ హిందీ ఏరియా రైట్స్ 200 కోట్లని, అది కూడా అనిల్ తడాని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జీ సినిమాల సంస్థ కరణ్ జోహార్, అనిల్ తడానితో కలిసి నార్త్ ఇండియాలో ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. 75 కోట్లకు ఉత్తరాది రైట్స్ సేల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ నిజాలేనా అంటే ఇందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం అనలేం. కానీ నిజం కానిది ఉంది. అసలు సంగతి ఏంటంటే పుష్ప 2 ఉత్తరాది రైట్స్ 200 కోట్లకు సేల్ చేసిన మాట వాస్తవమే. కానీ 100 కోట్లే చేతులు మారాయట. మిగతా 100 కోట్లు కేవలం కాంట్రాక్ట్ పేపర్ల మీద సైన్ చేసి ఉంటుంది. కానీ ఆ డబ్బును కమిషన్ బేసిస్లో రిలీజ్ అయ్యాక ఇక్కడి నిర్మాత, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పంచుకుంటారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ హిందీ రైట్స్ 75 కోట్లు పలికినా అది కేవలం మహారాష్ట్ర, ఢిల్లీ ఏరియా రైట్స్ మాత్రమే అని తెలుస్తోంది. మిగతా ఏరియా రైట్స్ ఇంకా తేలలేదు. కల్కి మూవీ 200 కోట్ల కంటే ఎక్కువే కోట్ చేశాడు అశ్విని దత్. కల్కి మూవీ 200 కోట్ల కంటే ఎక్కువే కోట్ చేశాడు అశ్విని దత్. సో 250 నుంచి 300 కోట్ల వరకు నార్త్ ఇండియా రైట్స్ డీల్ సెట్ అయ్యేలా ఉందట. దేవర మూవీ మాత్రం 130 కోట్లకు ఉత్తరాది రైట్స్ సేల్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్ అని తెలుస్తోంది.